నోటిఫికేషన్ రావడమే గగనం. వచ్చిన ఆ నోటిఫికేషన్ ఆచరణలోకి రావటం అద్భుతం. ఇక లీకులు కాపీలు లేకుండా పరీక్షలు జరగటం దాదాపు అసాధ్యం. దీనికి తోడు కోర్టుల్లో కేసులు, నియామకాలపై స్టేలు అదనం. ఇలా బీఆర్ఎస్ హయాంలో ఓ నిరుద్యోగి ఉద్యోగిగా మారడం అనేది దాదాపు అనితర సాధ్యం. కానీ ఇదంతా గతం. ఇప్పుడు కాలం మారింది. గడీల పాలన పోయింది. ప్రజా పాలన వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. దీంతో అధిమి పెట్టిన ఉద్యోగాల నియామకాలు మళ్లీ ఊపందుకున్నాయి. 70 రోజుల్లో ఏకంగా 25,000 మంది నిరుద్యోగులకు కొలువులు ఇచ్చే వారి సీట్లలో కొలువు తీరేలా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ తప్పు జరగకుండా, ఎవరికి నష్టం లేకుండా రాబోయే రోజుల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన అక్రమాలను నిలువరించి ఆనాడు పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలాగా అమ్ముకుంటున్న కమిటీని అందరినీ రద్దు చేసి ఇంటికి పంపించి కొత్త కమిటీని, కొత్త చైర్మన్, కొత్త సభ్యులను నియమించినాం. అందుకే ఇవాళ గ్రూప్ 1 పరీక్షల్ని 10 ఏళ్లు నిర్వహించలేదు. ఈరోజు 567 గ్రూప్ 1 పరీక్షల్ని నిర్వహించడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది. మా ప్రభుత్వం పనిచేస్తుంది. నిజానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అత్యంత నిరాశలో ఎవరైనా ఉన్నారంటే అది రాష్ట్ర నిరుద్యోగ యువతే అని చెప్పాలి. నోటిఫికేషన్స్ ఇవ్వటం మొదలుపెట్టిన నాటి నుంచి దాదాపు 22 నోటిఫికేషన్లు కోర్టు మెట్లెక్కాయి. పేపర్ లీకులు, నోటిఫికేషన్ల రద్దు, మళ్లీ పరీక్షలు నిర్వహించడం, మళ్లీ అవే తప్పులు చేయటం, మళ్లీ పరీక్ష రద్దవటం బీఆర్ఎస్ హయాంలో ఓ అలవాటుగా మారింది. దీంతో ఆఫీసుల్లో ఉద్యోగాలు చేయాల్సిన యువత రోడ్డెక్కారు, ఆందోళనలకు దిగారు. కానీ చలనం లేని రాయి తీరుగానే మారింది ఆనాటి ప్రభుత్వ తీరు. దాంతో నిరుద్యోగులు కష్టాల సుడిగండంలో చిక్కిన తమకు ఓ దిక్సూచిలా కనిపించిన రేవంత్ రెడ్డికి అధికారం కట్టబెట్టారు. తాము ప్రభుత్వంలోకి రాగానే కొలువుల జాతర నిర్వహిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి తాను ఇచ్చింది ఎన్నికల హామీ కాదని రుజువు చేసుకున్నారు. గత ప్రభుత్వంలో తొక్కిపెట్టిన దాదాపు 25,000 ఉద్యోగాలకు అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లోనే నియామక పత్రాలను అందజేశారు. అంతేకాదు టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి ఇప్పటికే కొత్త సిబ్బందిని నియమించిన రేవంత్ సర్కార్ ఈ ఏడాదంతా కూడా కొలువుల జాతర కొనసాగుతోందంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. గ్రూప్ 1లో 503 పోస్టులకు అదనంగా 61 పోస్టులు మంజూరు చేయటమే కాదు, త్వరలో మరో 2,000 మందికి సోషల్ వెల్ఫేర్ శాఖలో ఉద్యోగాలు ఇస్తామంటోంది. చేసిన పనులతో యువతలో ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. వారు భవిష్యత్తుపై ఆశను కోల్పోయారు. వారి భవిష్యత్తుకు మేము గ్యారంటీ ఇచ్చాం. అందుకే రాష్ట్రంలోని యువత మొత్తం మా వెనక నిలిచింది, మమ్మల్ని గెలిపించింది. ఈ నిజం మాకు తెలుసు కాబట్టి బాధ్యతగా ఉంటాం. చెప్పిన మాట ప్రకారం ఉద్యోగ నియామకాల విషయంలో జాబ్ క్యాలెండర్ తయారు చేసే ప్రక్రియని ప్రారంభించాం. మెగా డిఎస్సి నిర్వహించబోతున్నాం. దాదాపు 15,000 మంది కానిస్టేబుల్ల రిక్రూట్మెంట్ అతి త్వరలో పూర్తి చేసి నియామక పత్రాలు ఇవ్వబోతున్నాం. ఇప్పటికే నోటిఫికేషన్లో చేర్చినవి కాకుండా అదనంగా 64 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. 10 సంవత్సరాలు పాలించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం కూడా నియామకం చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరైన దారిలో నిరుద్యోగ యువత ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పనిచేయటానికి ప్రక్షాళన చేయటం జరిగింది. టీఎస్పీఎస్సీ తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి అవసరమైన 40 కోట్ల రూపాయలు ఆర్థిక వనరుల్ని, అదనపు సిబ్బందిని ఇప్పటికే మంజూరు చేశాం.